హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? అందరికీ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అనమాట. ఎందుకంటే పొద్దున్నే తీసిన వీడియో ఏంటి రైల్వే స్టేషన్ చూపిస్తుందని చూస్తున్నారా? ఇవాళైతే మేము ఊరు వెళ్తున్నాం అనమాట. అందుకోసమని కాకినాడ టౌన్కి వచ్చి మరీ ట్రైన్ ఎక్కుతున్నాము. ఎందుకంటే పొద్దున్నైతే ఇక్కడ సీట్లు దొరుకుతాయి, లాంగ్ జర్నీ కదా, మళ్ళీ సీట్లు దొరకకపోతే కష్టం అని అతి కష్టం మీద పోర్టుకు వచ్చి మరి ట్రైన్ ఎక్కామన్నమాట. చూసారా ఎంత ఖాళీగా ఉంది, ఎంత బాగా వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఎదరికి వెళ్ళే కొద్దీ జనాలు పిచ్చ పిచ్చగా వచ్చేసారు. ఇంకా అవసరం ఉంటే మా ఊళ్ళో కూడా కూర్చునేలాగా ఉన్నారు జనాలు. అంత అంత రష్గా ఉందన్నమాట. వీకెండ్ ఏంటో తెలియదు కానీ జనాలు అందరు ట్రైన్లోనే ఉన్నారండి, ఇంకెక్కడా లేరు. మాకైతే ఆ జర్నీ చేసినప్పుడు చాలా తలపోటు వచ్చేసింది. కిటికీ పక్కన సీట్లు దొరికాయనే సంతోషం ఒకటి, జనాలు అందరూ వచ్చేసి మీద పడిపోతున్నారు బాధ ఒకటి. మొత్తానికి అయితే గోదావరి గట్టుకు వచ్చేసాము. ట్రైన్ గోదావరి మీద అయితే వర్షం పడుతుంది తెలుసా. నేను విచిత్రంగా చూశాను, ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు. ఊర్లోనేమో వర్షం పడట్లేదు, గోదావరి మీద మాత్రం వర్షం పడుతుంది. మీకు ఈ వీడియోలో కనిపించట్లేదు సరిగా, రియల్గా చూస్తే మాత్రం ఏదో చూసారా ప్లాట్ఫామ్ కూడా ఇక్కడ తడిసిపోయింది. ఫుల్ వర్షం అనమాట. గోదావరి మీదనే వచ్చిందనమాట. నేను చూసినప్పుడు షాక్ అయిపోయాను. ఇక చూసారా రాజమండ్రి వచ్చేసరికి ఇలా ఫుల్ అయిపోయింది. ఇంకా అలాగే చచ్చి చెడి చేసి మరీ ట్రైన్ జర్నీ చేసాము. ఎందుకంటే మా పిల్లలు కూడా లంచ్ పెట్టేసి ఆ తర్వాత నేను కూడా తినేసారనమాట. ఇది గోల్కొండ కోటలాగా, ఇది ఆ కోటలాగా ఇది భువనగిరి కోట అంటండి. నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం అనమాట. ఎన్నిసార్లు ట్రైన్ జర్నీ చేశాను కానీ ఎప్పుడు నేను ఇలా చూడలేదు. అది చూస్తే అసలు కొండ మీద మొత్తం ఎలా కట్టారో ఆనాటి రాజులు కట్టారంట. అది నేను చూసానమాట, చాలా బాగుంది. పైకి కూడా వెళ్ళొచ్చంట, గోల్కొండలాగా చూడొచ్చంట. ఈసారి వచ్చినప్పుడు కంపల్సరీగా చూడాలండి అది. అదే వీడియో తీస్తున్నాము, ఎందుకంటే మళ్ళీ మర్చిపోతాము, గుర్తుండిపోద్దని తీసేసామన్నమాట. లోన్ అయితే చాలా బాగుంటుందంట, రాజులు కట్టింది కదా, మరి ఆనాడు కట్టింది కట్టడాలైనా చాలా బాగుంటాయి. అసలు ఆ కొండ చూసారా ఎలాగ ఉందో, ఇలాగా పొడుగ్గా నిలబెట్టినట్టుగా, ఇలాగ అడ్డంగా పడుకోబెట్టినట్టు ఎంత బాగుందో అసలు. ఆ కనిపించేది మొత్తం కోటేనంటండి. ఈసారి అయితే మా పిల్లలు తీసుకొని అది చూపించాలి, కోట కదా. నేను ఇప్పటివరకు అయితే గోల్కొండ కోటనే చూడలేదండి. ఈసారి అయితే ఈ కొండను చూడాలి. ఇంకెలా వస్తుంటే స్వర్ణగిరి కూడా కనిపించింది. ఇది ఫస్ట్ టైం అనమాట, స్వర్ణగిరి చూడటం కూడా ఫస్ట్ టైము. ఇంకా ఎట్టకి వెళ్ళి ప్రయాణం చేసి సాయంత్రానికి మాకు కూడా ట్రైన్ కూడా లేట్ అనమాట. అన్ని ట్రైన్లకి క్రాస్ ఇచ్చేస్తుంది, మా ట్రైన్ మాత్రం ప్లాట్ఫామ్ మీద అయిపోతుంది. పొద్దున్న 6 గంటలకు ఎక్కిన వాళ్ళం ఇంటికి వచ్చేసరికి సాయంత్రం 7 అయిపోయింది. అంటే ఏకంగా 12 గంటలు 13 గంటలు ప్రయాణం చేసాము. ఇంక వచ్చేసరికి మా మమ్మీ మాత్రం వంట చేసేసి రెడీగా ఉంది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఆలస్యం చేయకుండా భోజనాలు అయితే చేసేస్తున్నాము. ఎందుకంటే మా తమ్ముడు కూడా భోజనం చేస్తున్నాడు. ఇంకా భోజనాలు చేసి పడుకోవడమే తెరువాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మీ సపోర్టు మనకి ఎంతో అవసరం అన్నమాట. మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను, ఓకేనా? ఉంటా.